పాలకొల్లులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ రోజు మీరు చెప్పిన ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ బాధలు నేను చూశాను, ఆ కష్టాలు నేను విన్నాను. మీరు చెప్పిన ప్రతి మాట నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ రోజు మీరు చెబుతూ అన్న మాటలు, పక్కనే గోదావరి, పక్కన గోదావరి కనిపిస్తున్నా కూడా రెండో పంటకు నీళ్ళందని పరిస్థితి. రైతన్న కష్టపడి కొద్దో గొప్ప వ్యవసాయం చేస్తే ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యం చూస్తే కనీస మద్దతు ధర 1750 రూపాయలు అంటారు. కానీ పంట చేతికి అందేసరికి రైతన్నలకు వచ్చేది మాత్రం క్వింటాల్కు కనీసం 1200 రూపాయలు కూడా రావడం లేదు అన్న మాటలు ఆ రోజు మీరు చెప్పింది నాకు ఇంకా గుర్తున్నాయి. పామాయిల్ పంట, పొగాకు పంట ఈ జిల్లాలో రెండు కూడా ఎక్కువే. పొగాకుకు సంబంధించి ప్రతి సంవత్సరం రేటు పడిపోతూ ఉంది అని ఆక్షన్ జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం జగన్ అనే వ్యక్తి రావాలి, ఆ ఆక్షన్ దగ్గర ధర్నా చేయాలి, ఆ తర్వాతే కాస్తో కూస్తో రేట్లు పడికే పరిస్థితి గురించి ఆ రోజు మీరు చెప్పిన మాటలు విన్నా. పామాయిల్ పంట గురించి కూడా చెప్పారు. అన్న పక్కనే తెలంగాణ బార్డర్, పక్కన తెలంగాణ బార్డర్లో ఉన్న వాటికి ఒక రేట్ వస్తుంది పామాయిల్ పంటకు. ఇదే వెస్ట్ గోదావరిలో పండించే పామాయిల్ పంటకు వేరే రకమైన రేట్ ఇస్తా ఉన్నారన్న. పక్కన తెలంగాణ కన్నా 1000 రూపాయలు తక్కువ దొరుకుతా ఉందన్నా అని చెప్పి ఆ రోజు రైతన్నన్న మాట నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇదే జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైనా అవినీతిని కట్టడి చేసే కార్యక్రమం చేస్తే ఆ అవినీతిని కట్టడి చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగుల మీద భుజాన తట్టి శబాష్ అనాల్సిన చోట ప్రభుత్వ ఉద్యోగులను అక్రమాలను అవినీతిని కట్టడి చేస్తే ఏకంగా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతా ఉన్న పరిస్థితుల గురించి కూడా ఈ జిల్లాలో చెప్పారు. ఇదే జిల్లాలో అవినీతి గురించి కూడా మాట్లాడుతూ అన్న మాటలు కూడా నాకు గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో కూడా జరిగిన అవినీతి గురించి కూడా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. నాన్నగారి హయాంలో డెల్టా కాలువల ఆధునీకరణ, నాన్నగారి హయాంలో మొదలుపెట్టిన కార్యక్రమం నడకన సాగుతూ ఉంది అని చెప్పి అన్న మాటలు కూడా నాకు ఇవాళకి గుర్తున్నాయి. ఇదే పాలకొల్లులో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. పొద్దుటి పూట ఒక అరగంట కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఇవాళ ఇక్కడే పాలకొల్లులోనే కనిపిస్తూ ఉంది అన్న మాటలు కూడా నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. లేసు అల్లికలు వృత్తిలో ఉన్న అక్క చెల్లెమ్మలు పడిన బాధలు నేను వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అన్నా మేమున్నాము కానీ ప్రభుత్వం దగ్గర నుంచి 5 సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రోత్సాహము మాకు రాలేదు, మా బతుకులేమిటన్నా అని చెప్పి వాళ్ళ అన్న మాటలన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గంలోనే, ఇదే పాలకొల్లు పట్టణంలోనే పెంకులపాడులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కడతా ఉన్న అవినీతి ఫ్లాట్ల గురించి కూడా నాకు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే పెంకులపాడులో ఈ భూమి అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం, పేదలకు ఇల్లులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నాన్నగారు ఆ భూమిని కొన్నారు. దాని తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే భూమిలో ఏకంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ అక్కడ కూడా అవినీతిని చేస్తూ ఫ్లాట్లు కడతా ఉన్న వైఖరి గురించి ప్రజలు చెప్పారు. 300 అడుగుల ఫ్లాట్ అట. ఆ 300 అడుగుల ఫ్లాట్లలో సిమెంట్ ఏమో సబ్సిడీ రేటుకు వస్తుంది,
స్థలమేమో ఉచితంగా వస్తూ ఉంది. ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, ఫ్లోరింగ్ చూస్తే గ్రనైట్ ఫ్లోరింగ్ కూడా కనీసం కాదు. మరి ఇటువంటి ఫ్లాట్లు కట్టడానికి అడుక్కి ఎంత అవుతుంది అని చెప్పి ఏ కాంట్రాక్టర్ని అడిగినా కూడా ఆ కాంట్రాక్టరు 1000 రూపాయలు దాటదన్నా అని చెప్పి చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అటువంటిది 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 1000 రూపాయలు అని అంటే 3 లక్షల రూపాయలు దాటే పరిస్థితి లేదు. అటువంటి 3 లక్షలు దాటని ఫ్లాటును ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి అమ్మే రేటు అక్షరాల అడుక్కు 2000 చొప్పున 300 అడుగులకు అక్షరాల 6 లక్షల రూపాయలకు అమ్ముతా ఉన్న పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఆ 6 లక్షల రూపాయల్లో 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, బాగానే ఉంది. మరో 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది బాగానే ఉంది. ఆ మిగిలిన 3 లక్షల పరిస్థితి ఏమిటి అనంటే ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలేమో తీసుకునేది చంద్రబాబు, ఆ లంచాలకు పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3000 రూపాయలు కడుతూనే పోవాలట. ఆ రోజు ఆ పేదవాడికి భరోసా ఇస్తూ నేను అన్న మాటలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పా, ఆ ప్రతి పేదవాడికి నేను చెప్పిన మాటలు మరొక్కసారి ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఆ ఫ్లాట్లు పేదవాళ్ళకి ఇస్తే ఏ ఒక్కరూ కూడా వద్దు అనొద్దండి, తీసుకోమని చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీరు ఏదైతే 3 లక్షల రూపాయలు మీ పేరు మీద ఏదైతే అప్పు రాసుకున్నారో, ఏదైతే 20 ఏళ్ల పాటు నెల మీరు 3000 రూపాయలు కడుతూ పోవాలో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు దేవుడు దయతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ రోజు నేను చెప్పిన ఆ మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఇదే పట్టణంలో డంపింగ్ యార్డ్ కనిపిస్తుంది, వార్డుల మధ్యలోనే డంపింగ్ యార్డు. ఆ రోజు పాదయాత్ర సందర్భంగా కూడా అన్న, డంపింగ్ యార్డ్ పక్కనే ఉంది, వార్డుల మధ్యలోనే ఉంది, ఊరు మధ్యలోనే ఉంది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలకు ఆరోగ్యాలు బాగుంటాయా అని చెప్పి అడిగిన ప్రశ్నలు, నేను అడుగుతూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆసుపత్రి, ఇదే హాస్పిటల్ ఇంత పెద్ద టౌను, ఇక్కడ మంచి చేయాలని ఆ 50 పడకల హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా చేయాలి అని, 100 పడకల హాస్పిటల్కు మేము చేస్తాము అని గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, ఆ 100 పడకల హాస్పిటల్ అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఎక్కడా కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి అన్నది అంగుళం కూడా ముందుకు జరగని పరిస్థితి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో తెలుసా? అభివృద్ధి అంటే శ్మశానాలను కూడా అభివృద్ధి చేస్తున్నాము అని పేరు పెట్టి వాటిల్లో కూడా కమిషన్లు లాక్కునే అభివృద్ధి ఇవాళ ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది అన్న మాటలు, ఆ రోజు ప్రజలు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నే ఉన్నాయి. ఇదే 3648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతన్నలు పడిన బాధలు విన్నా, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాలు మాఫీ కాక ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులను విన్నా, ఉద్యోగం కోసం ఎతుకుతూ డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగాలు ఎక్కడా దొరక్క ప్రభుత్వం ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందేమో, నోటిఫై చేస్తుందేమో, గవర్నమెంట్లో అక్షరాల 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాష్ట్రం విడిపోయే నాటికి కమల్నాథన్ కమిటీ చెప్పింది కదా, ఆ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తారేమో అని చెప్పి చదువుకున్న ఆ పిల్లలు ఆ ఉద్యోగాలు వస్తాయేమో వాటి కోసము ప్రిపేర్ కావాలని చెప్పి
ఏకంగా వేలకు వేల రూపాయలు ఆ పిల్లలు ఆ ఉద్యోగాల కోసం వస్తాయేమో అని కోచింగ్ సెంటర్ల మీద తగలేస్తా ఉన్న పరిస్థితిని కూడా నేను చూసా. ఆ ఉద్యోగాలు ఒకవైపున రాక మరోవైపు డిగ్రీలు పూర్తి చేసుకొని చదువుకొని ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలనో అర్థం కాక వలసలు పోతా ఉన్న ఆ పిల్లల బ్రతుకులను నేను చూసా. ఒకవైపున ప్రత్యేక హోదా అంతో ఇంతో వస్తే ఆ ప్రత్యేక హోదా వల్ల ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాల్సిన పని లేదు, ప్రత్యేక హోదా వల్ల జిఎస్టీలు కట్టాల్సిన పని లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఫ్యాక్టరీ కట్టేవాడైనా ముందుకొస్తాడు, హోటల్ కట్టేవాడైనా ముందుకొస్తాడు, హాస్పిటల్ కట్టేవాడైనా ముందుకొస్తాడు అని, అటువంటి ప్రత్యేక హోదా వస్తుందని, దానివల్ల ఉద్యోగాలు మెరుగవుతాయని, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పి ఆశగా ఎదురు చూసిన ఆ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడవడం కూడా నా కళ్ళతో నేను చూసా. ఇవన్నీ నేను చూసా. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ బాధలన్నీ నేను విన్నా, మీ కష్టాలన్నీ నేను చూసా. చూసిన తర్వాత నేను ఇవాళ మీ అందరికీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా. సమస్యల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి కుటుంబానికి నేను ఇవాళ ఒక్క మాట చెప్తా ఉన్నా. నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. కుట్రలు సాగుతూ ఉన్నాయి, అబద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మోసాలు చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం కూడా ఏ ఒక్కరికి కూడా ఇంచు బై ఇంచైనా కూడా కనీసం అన్యాయం చేస్తున్నామన్న భావన కూడా లేకుండా మోసాలు జరుగుతూ ఉన్నాయి. 3600 కిలోమీటర్లు నా పాదయాత్రలో నన్ను మీరు చూశారు. 14 నెలల పాటు సాగింది ఆ పాదయాత్ర. ప్రతిరోజు నేను మీ అందరితోనే మమేకమయ్యాను. నా గురించి నేను ఎలాంటి వాణ్ణి అని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితులే. కానీ ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కుట్రలు చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే 10 సంవత్సరాలు నన్ను మీరు రాజకీయాల్లో చూశారు. ఈ 10 సంవత్సరాలలో నేను ఎవరికి ఎక్కడ ఏమి కష్టం వచ్చినా కూడా అక్కడ ఉన్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు. కానీ నాకు కలిగిన ప్రతి కష్టము చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో అది కూడా మీరంతా కూడా చూశారు. జగన్కి ఏదైనా కష్టం వస్తే అందరికన్నా సంబరపడేది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట, ఆ తర్వాత ఎల్లో మీడియా దానికి అంతకన్నా ఇంకా ఎక్కువగా సంబరాలు చూపిస్తుంది. చివరకు మా చిన్నాన్న గారిని హత్యను కూడా ఒక పండుగ చేసుకున్నారు. రాజకీయాలు, మీడియా దిగజారిన పరిస్థితులు కూడా మీరంతా కూడా చూశారు. ఒక విషయం గురించి ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాను అనంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగమైపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటలను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు, అయ్యా యాక్టర్ గారు, చివరకు మా సొంత చిన్నాన్న గారిని చంపిన విషయంలో కూడా మీరు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి వైపున మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఇది అడిగే ముందు నేను ఒక్క విషయం కూడా మళ్ళీ చెప్పాలి. అదేంటంటే,
మీ కుటుంబాలు మొట్టమొదటగా చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మొట్టమొదటగా చెప్తున్నా. అదే సమయంలో ఒక మాట నేను అడుగుతా ఉన్నాను, అయ్యా యాక్టర్ గారు, అయ్యా యాక్టర్ గారు, అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది హత్య వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ ఎల్లో మీడియాలోనే వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని.